కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జాతీయ విద్యా విధానం ఎన్ఈపీ 2024వ వార్షికోత్సవం సందర్భంగా ఈ నెల 22 నుండి జరుగుతున్న శిక్షా సప్తాహ్ కార్యక్రమంలో భాగంగా సోమవారం నాడు సహపంక్తి భోజన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థుల మధ్యాహ్న భోజనంకు అదనంగా వైట్ రైస్, చికెన్ కర్రీ, సాంబార్, వెజ్ కర్రీలను దాత తిమ్మాపురం జనసేన గ్రామ కమిటీ అధ్యక్షులు మాదారపు తాతాజీ అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామ పెద్దలు, జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తాతాజీ యూత్ సభ్యులు పాల్గొన్నారు. అధ్యక్షులైనటువంటి మాధవరపు తాతాజీ గారు ఈ యొక్క కార్యక్రమానికి భోజనాన్ని ఏర్పాటు చేయడం అయినది. ఈ యొక్క కార్యక్రమం ఇక్కడ ఉన్న ప్రధానోపాధ్యాయులు మరియు సహ ఉపాధ్యాయులతో పాటు పిల్లలందరితో కలిపి ఈ యొక్క మధ్యాహ్నం భోజన పథకంలో పిల్లలతో పాటు భోజనం చేసి కుల, మత, జాతి వివక్ష లేకుండా అందరూ బడి విషయంలో సమానమే అని, బడి విషయంలో ఎటువంటి రాజకీయాలు కానీ ద్వేషాలు కానీ తీసుకురాకుండా బడికి అందరం కూడా పిల్లలు ఏ విధంగా వస్తారో నాయకులు కూడా అదే విధంగా క్రమశిక్షణతో వచ్చి స్కూల్ దగ్గర ఉన్న ప్రతి కార్యక్రమంలో పాల్పంచుకుని రాష్ట్రానికి, దేశానికి ఉపయోగపడే పిల్లల్ని ప్రయోజకులుగా తయారు చేసే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని పూసుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని జరిపించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొని పిల్లలకి, ఉపాధ్యాయులకి అందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ తిమ్మాపురం గ్రామం తరపున స్కూల్కి ఏ విధమైన సౌకర్యాలు కావాల్సిన సరే మాధవరపు తాతాజీ గారు అందుబాటులో ఉండి ప్రతి కార్యక్రమం కూడా విజయవంతం చేసేలా కృషి చేస్తున్నందుకు మాధవరపు తాతయ్య గారు కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అలాగే రాష్ట్ర ప్రభుత్వంలో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు అయితేనో, అలాగే ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు, అలాగే కాకినాడ రూరల్ ఎమ్మెల్యే అయినటువంటి శ్రీ పంతం నానాజీ గారి ఆదేశాలతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో విజయవంతంగా చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి జన సైనికులకి అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.